భయ్యా మీరు ఎప్పుడన్నా ఇక్కడ తిన్నారా? ఇక్కడ లేదు బ్రో, ఈరోజు వచ్చాను తినడానికి. నేను సోషల్ మీడియాలో చూసి ఇక్కడ వెరైటీస్ అన్నీ బాగుంటాయి, వెరైటీస్ అన్నీ తక్కువ కాస్ట్లో ఉన్నాయి అని అన్నారు. సోషల్ మీడియాలో ఏమో ఎక్కువ కాస్ట్ అని అన్నారు. ఆల్రెడీ ఎక్కువ కాస్ట్ ఎందుకు వచ్చిందో కూడా కుమార్ ఆంటీ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో ఇచ్చారు. అది దానికోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే మూసేసి ఉంది. ఏంటని పక్కన వాళ్ళు అడిగితే ఇలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఇలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మూసేసానని చెప్పారు. ఇక్కడ ఉన్న షాపులన్నీ సేమ్. ఈ ఒక్క షాపే ఎందుకు మూసేశారో, ఎందుకు ట్రాఫిక్ అవుతుందో తెలియట్లేదు. నేను ఇక్కడ దాదాపు 4-5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ తిరుగుతూ ఉంటాను. నేను ఇంజనీర్ని ఇక్కడ. ఈ సరౌండింగ్లో ట్రాఫిక్ జామ్ అనేది లేదు మనకి, నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు పోలీసు వాళ్ళు ఆపేశారో ఏంటో తెలియదు మనకి. పక్కన ఐటీసీ ఉంది మనకి. ఐటీసీ ముందు అది మెయిన్ వే, అక్కడ ఎంత ట్రాఫిక్ అవుతుంది. ఐటీసీ ఎప్పుడు మూయలే, ఎందుకు ఈ షాప్ మూయాల్సి వచ్చింది? ఈ పక్కన 10-15 షాపులు ఉన్నాయి. 10-15 షాపులు కూడా ఏది ఆల్రెడీ రన్ అవుతానండి. మరి ఎందుకు మూసేశారంటో తెలియదు. అది అంటే దాదాపు అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇందాక రీసెంట్ న్యూస్ ఏంటంటే అక్కడే యథావిధి ప్లేస్లో పెట్టుకోవచ్చు అని కూడా ఒక ట్వీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో మీరు చూసారా దాన్ని? ఆయన ఒకటండి, ఆయన పేదల పాటి పెన్నిది. ఆయన ఎవరి గురించి అయినా ఆలోచించాడంటే పేదల గురించి ఆలోచిస్తాడు. దీనికి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఆమెమే, ఫుడ్ వండుకుని తెచ్చుకొని అమ్ముకునే ఆమెమే, ఏమో పెద్ద ఆమె ఐటీసీ కంపెనీ ఓనర్లా కాదు. అందుకే ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన రియాక్ట్ అయ్యి రేపొద్దున వస్తాడని తెలిసింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ షాపు ఇక్కడ ఓపెన్ చేస్తాడని మేము నమ్ముతున్నాం రేవంత్ రెడ్డి గారు. అంతే. అంటే మీరు ఎప్పుడన్నా అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటారు కుమారి ఆంటీ ఇక్కడ పెడితే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మళ్ళీ వచ్చి తింటాక రెడీగా ఉన్నాం. నేనే కాదు, చాలామంది. ఇప్పుడు మీరు వచ్చి సోషల్ మీడియాలో చాలామంది ప్రెస్ వచ్చారు. చాలా ఇప్పుడు ఇది నాకు తెలిసి హైదరాబాదు బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కుమార్ ఆంటీ నాకు తెలిసి. అలాంటిది మళ్ళీ వచ్చి జస్ట్ చూసి వెళ్ళడానికైనా వస్తారు. మళ్ళీ తినవచ్చు తినకపోవచ్చు, అది వాళ్ళ ఇష్యూ. చూసి వెళ్ళడానికైనా వస్తారు. ఇది మాత్రం బాగుందని నేను నేను తినడానికి వచ్చే, నేను తినలేదు. అది మళ్ళీ ఓపెన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనమేముంది ఈరోజు 100 రూపాయలు ఇస్తాం వెళ్ళిపోతాం. ఆమె దీని మీదే డిసైడ్ అయ్యి ఉంది. దానివల్ల రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకునేది మళ్ళీ ఓపెన్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ ఏమంటారు ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది అని కూడా అన్నారు. అసలు ఏంటి, ఎంతవరకు నిజం భయ్యా అది మీ ఫ్రెండ్స్ మీతో పాటు చెప్పిన బట్? ఫుడ్ బాగుంటే ప్రైజ్ ఆటోమేటిక్గా, ఇప్పుడు డబ్బులు ఎవరో లెక్క చేయట్లా. ఫుడ్ బాగుంటే ఎంతైనా పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తినే వస్తువు 500 అయితే మనం హోటల్కి వెళ్తే అదే ఏదో రెస్టారెంట్కో ఏదో హోటల్కి వెళ్తే ఇక్కడ 120 అంటున్నారు, అక్కడ 180 ఇస్తున్నారు. ఇక్కడ అన్లిమిటెడ్, అక్కడ మళ్ళీ వేరే ఆడి 8 ఒక్కసారి వేసింది ఏదైనా సరే, పప్పు అయినా కర్రీ అయినా ఫ్రై అయినా ఒక్కసారి 8. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఇష్టం, నువ్వు ఒక్కడే పొద్దు నుంచి సాయంత్రం దాకా భోజనం చేసినా పెడతారంట. అది నేను చూడలేదు, అంటా విన్నాను. అది మళ్ళీ అంటే ఏమంటారు ఇక్కడ దాదాపు ఓపెన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది, లేకపోతే అన్యాయం అయిపోతుంది. ఒక ఫ్యామిలీని అన్యాయం చేయడం మన వల్ల కాదు. ఎందుకు అన్యాయం అయిందంటే సోషల్ మీడియా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కోసం వ్యూస్ కోసం వేరే యూస్ కోసం వచ్చి ఈమెని పాపులర్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఈమెకి క్షమాపణ చెప్పాలి. సోషల్ మీడియాలో అయితే ఎవరైతే వైరల్ చేశారో వాళ్ళకి క్షమాపణ చెప్పి ఈమెకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి. 2 రోజులు మట్టి ఇప్పుడు ఎంతన్నా రాని, 1000 రాని 2000 రాని, ఈమె లాసే కదా, లాసే. ఇప్పుడు మనం ఒకరోజు వెళ్ళిపోతే ఆఫీస్కి ఆడు కట్ చేస్తాడు కదా, కట్ చేసినప్పుడు ఈమె కాడ 2 రోజులు లాసే. ఆ లాస్ మనం పే చేయాలి, మన వల్లనే కదా, ఆమెకి వెళ్ళదు కదా. అది మళ్ళీ పెడతాడని రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపు.